వెల్కమ్ టు ఐఏసీఈ. సో గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకి జాగ్రఫీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ మెయిన్లీ ట్రాపికల్ బికాస్ ఆఫ్. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే భారతదేశం యొక్క వాతావరణం ఏదైతే ఉందో సో ప్రధానంగా ఉష్ణమండలం అని ఎందుకు ప్రధానంగా ఉష్ణమండలం అని పిలుస్తారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ హిమాలయన్స్ ఇన్ ద నార్త్, అంటే హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో అవి నార్త్ లో ఉండడం ఒక కారణం అని అడుగుతున్నారు. సెకండ్ వన్ వచ్చేసి మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియా లైవ్స్ విత్ ఇన్ ద ట్రాపిక్స్. సో ఎక్కువ శాతం భూభాగం అంతా కూడా ఉష్ణమండల పరిధిలో ఉంది భారతదేశానికి సంబంధించి. సో నెక్స్ట్ వన్ హిందూ మహాసముద్రం యొక్క అధిక శక్తి ప్రభావం జెట్ ప్రవాహాల కాలానుసారంగా ప్రభావం అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ అంతా కూడా క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ క్లైమేట్ అండ్ ఇండియన్ లొకేషన్. మీకు క్లైమేట్ గురించి ఇండియన్ లొకేషన్ గురించి తెలిస్తే అసలు ఆప్షన్స్ లేకుండానే క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ పెట్టచ్చు. సో జనరల్గా ముందర మనం ఇండియన్ లొకేషన్ అనేది చూద్దాం. సో జనరల్గా గ్లోబ్ని కనుక తీసుకుంటే మనం సో గ్లోబ్కి ఏదైతే మనం సెంటర్ ఆఫ్ ద అర్త్ అంటున్నామో దీన్ని 0 degrees అంటాం, ఈక్విటోరియల్, తెలుగులో భూమధ్య రేఖ అంటాం. ఆల్రెడీ మీకు చాలాసార్లు చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. పైన ఉన్నదాన్ని నార్థరన్ హెమిస్ఫియర్ అంటాం, కింద ఉన్నదాన్ని సౌత్రన్ హెమిస్ఫియర్ అంటాం. అయితే సో ఎగ్జాక్ట్గా మనకి 30 degrees నార్త్ అంటున్నాం. సో 30 degrees నార్త్ నుంచి 0 degrees వరకు ఆల్మోస్ట్ మనకి టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా విపరీతంగా ఉంటుంది. అంటే అధిక ఉష్ణోగ్రత, హై టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఎస్పెషల్లీ 0 degrees నుంచి ఆల్మోస్ట్ మనకి 10 degrees నార్త్ ఏరియా ఏదైతే ఉందో సో ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్గా ట్రాపికల్ అంటున్నాం, ఉష్ణమండల పరిధిలోకి వస్తుంది. సో ఆ 10 degrees నుంచి 30 degrees ఇంకా ఉష్ణం అనేది ఉంటుంది. అంటే కంపేర్ చేసుకుంటే 0 to 30 degrees దగ్గర ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది. సో టెంపరేచర్ దృష్ట్యా దీన్ని ఏమని పిలుస్తామంటే ట్రాపికల్. ఎస్పెషల్లీ ట్రాపికల్ ఏరియాలో ఎక్కడ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది అంటే 0 degrees నుంచి 10 degrees నార్త్ వరకు అధికంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ దాని తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనకి 60 degrees నార్త్ అంటున్నాం. అంటే 30 degrees నార్త్ నుంచి 60 degrees నార్త్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఇఫ్ యు ఆర్ ట్రావెల్ ఫ్రమ్ దట్ ఆర్ ఇఫ్ యు ఆర్ మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్విటోరియల్ రీజియన్, మీరు భూమధ్య రేఖ దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నారు అనుకోండి, టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో అందుకని 30 degrees నుంచి 60 degrees వరకు ఉన్న ఏరియాని కూడా మనం ఏమని పిలుస్తాము అంటే సబ్ ట్రాపికల్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనేది తెలియాలి. సో ఇండియా ఆల్మోస్ట్ లొకేటెడ్, సో మనకి భారత భూభాగం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 36 degrees నార్త్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి 6 degrees నార్త్. సో 6 degrees నార్త్ నుంచి 36 degrees నార్త్ ఈ మధ్యలో మనకి ఇండియన్ ల్యాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అంటే ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ట్రాపికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్ ట్రాపికల్. సో ఇండియా అనేది మనకి ట్రాపికల్ దగ్గర నుంచి సబ్ ట్రాపికల్ లోపు లొకేట్ అయి ఉంటుంది. అయితే మోస్ట్లీ మీరు గనక చూస్తే 23.5 degrees నార్త్ అంటాం. సో 23.5 degrees నార్త్ అనే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏ లాటిట్యూడ్ ని సూచిస్తుంది, ఏ అక్షాంశాన్ని సూచిస్తుంది అంటే 23.5 degrees నార్త్. అది దాన్ని ఏం చేస్తుంది, ఇండియన్ ల్యాండ్ ని 2 parts కింద డివైడ్ చేస్తుంది. ఒకటి నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం, రెండు సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం. సో కంప్లీట్ గా మీరు 23.5 degrees నుంచి 6 degrees నార్త్ చూస్తే ఈ ఏరియా మొత్తం కూడా మనకి దేంట్లో ఉంది అంటే ట్రాపికల్ లో ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే మనకి 30 degrees నార్త్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే అది ట్రాపికల్ లో ఉన్నా సరే టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది, అది ఒక ఫ్యాక్టర్. రెండోది వచ్చేసి మనకి ఈ నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ భూభాగం అంతా కూడా సో దేనితో కవర్ చేయబడి ఉందంటే హిమాలయాస్ తో కవర్ చేయబడి ఉంది. అంటే నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి స్వతహాగానే ఈక్విటోరియల్ కి దూరంగా ఉండడం వల్ల టెంపరేచర్ తక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసి హిమాలయాస్ ఆర్ మోస్ట్లీ కవర్డ్ ఫ్రమ్ నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ పార్ట్ నుంచి నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా వరకు హిమాలయాస్ అనేవి కవర్ చేసి ఉంటాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ద క్లైమేట్ అండ్ ద క్లైమేట్ ఫ్యాక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ ద సౌతర్న్ mainland ఆఫ్ ఇండియా అండ్ ద నార్థర్న్ mainland ఆఫ్ ఇండియా. సో సౌత్ నార్త్ లో కూడా ఆ మెయిన్ ల్యాండ్ లో క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే క్లైమేట్ కానీ డిఫరెంట్ గా ఉండడానికి కారణం దట్ ఈస్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్. భారతదేశ భూభాగం ఏదైతే ఉందో అది ఉండే పొజిషన్ కూడా ఒకానొక కీలక ఫ్యాక్టర్ అనేది క్లైమేట్ లో వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్ అంటున్నారు. అంటే జెట్ స్ట్రీమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు విండ్స్. సో మనం ప్రథమ కారణంగా ఏం చెప్తున్నామంటే జాగ్రఫికల్ లొకేషన్స్ చెప్తున్నాం, అక్కడ విండ్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఇది కాదు.
సో రెండోది వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్, అది ఇండియన్ ఓషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం దేని గురించి, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ విండ్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వాటర్. సో కాబట్టి ఇండియన్ ఓషన్ కూడా కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియా లైస్ విత్ ఇన్ ద ట్రాపిక్స్. సో మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో మోస్ట్లీ మీరు చూసుకుంటే గనక ఆల్మోస్ట్ మనం చెప్పదగింది ఏంటంటే సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా మాక్సిమం ఇట్ ఈస్ నియర్ టు ద ఈక్వేటర్ అండ్ మాక్సిమం ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ట్రాపికల్ ఏరియా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ద హిమాలయన్స్ ఇన్ ఇట్స్ నార్త్. సో దాని ఉత్తరాన ఉన్న హిమాలయాల స్థానం. సో హిమాలయాల యొక్క స్థానం ఏదైతే ఉందో, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ క్లైమేట్ ఆఫ్ ఇండియా. సో క్లైమేట్ ఆఫ్ ఇండియాకి మెయిన్ రీజనే హిమాలయాలు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హిమాలయాస్ ని మనం దేనికి పరిగణంగా తీసుకోవచ్చు, దేనికి ఇండికేషన్ గా తీసుకోవచ్చు అంటే లొకేషన్ కి ఇండికేషన్ గా తీసుకోవచ్చు. వన్స్ యు ఆర్ ఫినిష్డ్ లొకేషన్, మీకు లొకేషన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే టెంపరేచర్ చూడాలి. సో టెంపరేచర్ చూసిన తర్వాత ప్రెషర్ అంటే ఉష్ణోగ్రత ఎలా ఉంది, పీడనం ఎలా ఉంది ఆ ప్రదేశంలో, అది చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన ఫ్యాక్టర్ ఏదంటే విండ్ చూడాలి. సో విండ్ తర్వాత మీరు చూడాల్సిన ఫ్యాక్టర్ ఏదంటే ఎయిదర్ సీ ఆర్ ఓషన్, సముద్రం గురించి కానీ లేదా మహాసముద్రం గురించి కానీ చూడాలి. ఎందుకు మేడం ఇలా పర్టికులర్ గా ఫాలో అవ్వాలని మీరు అడిగితే, సో జనరల్ గా ఇండియానే తీసుకోండి. సో ఇండియా తీసుకుంటే మనకి సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఏదైతే సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉందో, సో ఈ టైంలో అంటే మనకి మే కానీ లేకపోతే ఏప్రిల్ కానీ ఈ టైంలో హై టెంపరేచర్ అనేది ఉండడం వల్ల అక్కడ అంతా కూడా అధిక ఉష్ణోగ్రత ప్లేస్ అంటున్నాం కాబట్టి సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టెంపరేచర్, హై టెంపరేచర్ ఉంటుంది. ఎక్కడైతే హై టెంపరేచర్ ఉంటుందో ఆ సర్ఫేస్ ప్రెషర్ ఏముంటుందంటే లో ప్రెషర్ ఉంటుంది. విండ్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. ఎప్పుడూ కూడా గాలి అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపుకి వీస్తుంది. అంటే మనకి పక్కనున్న బే ఆఫ్ బెంగాల్ దగ్గర నుంచి విండ్స్ అన్ని కూడా మాయిశ్చర్ తీసుకుని ఎటువైపు వస్తాయంటే ఇండియన్ ల్యాండ్ వైపు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏమవుతుంది, సిఆర్ ఓషన్ అవుతుంది. ఇది మనం 1 by 1 ఫ్యాక్టర్స్ ని క్లైమేట్ లో కన్సిడర్ చేయాల్సింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆర్ఆర్సి కాబట్టి నెక్స్ట్ ఎలా అడగచ్చు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కెన్ బి కన్సిడర్ ఇన్ ద క్లైమేట్. క్లైమేట్ లేదా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిలో, భారతదేశం యొక్క క్లైమేట్ లో మనం ఏ ఫ్యాక్టర్స్ ని తీసుకోవచ్చు అని చెప్పేసి లొకేషన్, టెంపరేచర్, వాటర్, ప్రెషర్ ఇచ్చి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్తే ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబోవ్ మీరు పెట్టచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ గ్రేట్ డివైడింగ్ రేంజెస్ మౌంటైన్స్ ఇన్ విచ్ ప్లేస్. సో మనకి గ్రేట్ డివైడ్ రేంజ్ పర్వత శ్రేణి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో సాధారణంగా మనం ఉన్న కాంటినెంట్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ నార్త్ అమెరికా తీసుకున్నారనుకోండి. సో జనరల్ గా మనకి నార్త్ అమెరికాలో ముఖ్యంగా ఇక్కడ ఉండే పర్వతాలని ఏమని పిలుస్తాము అంటే అలస్కా పర్వతాలు అంటాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ నార్త్ అమెరికా అలస్కా మౌంటైన్ రేంజెస్. సో దాని తర్వాత నెక్స్ట్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి మనకి రాకీ మౌంటైన్ రేంజెస్. సో రాకీ పర్వతాలు కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే నార్త్ అమెరికాలోనే ఉంటాయి. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ కింద వచ్చేసి సౌత్ అమెరికా కనుక తీసుకుంటే, సో సౌత్ అమెరికా వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే యాండీస్ పర్వతాలు చెప్పొచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం యూరప్ ప్రాంతాన్ని కనుక తీసుకుంటే, సో యూరప్ ప్రాంతంలో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఆల్ప్స్ పర్వతాలని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆఫ్రికాని కనుక తీసుకుంటే ఆఫ్రికాలో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా దేన్ని చెప్పొచ్చు అంటే అట్లాస్ మౌంటైన్స్ ని చెప్పొచ్చు. అదే కనుక ఇటువైపు ఏషియాకి వస్తే ఏషియాలో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే హిమాలయాస్ ని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ దట్ ఒకవేళ ఇది యూరప్, ఇది ఏషియా అనుకుంటే యూరప్ అండ్ ఏషియాని విడదీసే పర్వతాలు ఏవి అంటే ఉరల్ మౌంటైన్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాలో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే గ్రేట్ డివైడ్ రేంజ్ అని చెప్పొచ్చు. సో జనరల్ గా మనకి ప్రతి కాంటినెంట్ లో కూడా ఇంపార్టెంట్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి. సో జనరల్ గా మిమ్మల్ని కాంటినెంట్ ని బేస్ చేసుకుని అడుగుతారు, నార్మల్ గా అడుగుతారు. నార్త్ అమెరికా అంటే రాకీ పర్వతాలు గుర్తుపెట్టుకోండి, సౌత్ అమెరికా అంటే యాండీస్ పర్వతాలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు ఏవి అంటే హిమాలయాస్. ఏ కాంటినెంట్ లో ఉన్నాయంటే ఏషియా. ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ద లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ద యాండీస్ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా. అలాగే ప్రపంచంలో ఎస్ ఆకారంలో ఉన్న ఓషన్ ఏది అంటే దట్ ఈస్ ద అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ ఆ పేరు రావడానికి కారణం అట్లాస్ మౌంటైన్స్. సో అట్లాస్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా ఏరియా. అలాగే గ్రేట్ డివైడ్ రేంజ్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో ఉంది, ఆల్ప్స్ మౌంటైన్స్ వచ్చేసి మనకి యూరప్ లో ఉన్నాయి. అలాగే చైనాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే కుండ్లున్ పర్వతాలని చెప్పొచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా దేన్ని చెప్పొచ్చు అంటే హిందూ కుష్ పర్వతాలని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్.
సో ఇక్కడ ఏమని అడుగుతున్నారు, గ్రేట్ డివైడ్ రేంజ్ మౌంటైన్స్ ఇన్ విచ్ ప్లేస్? ఏషియా కాదు. సో ఏషియాలో మనకి ఏమున్నాయి, కుండ్లున్ ఉంది, హిందూ కుష్ ఉంది, హిమాలయాస్ ఉంది, కానీ గ్రేట్ డివైడ్ రేంజ్ లేదు. సో అట్లాంటిక్ మౌంటైన్స్ ఈజ్ ఇన్ ఆఫ్రికా కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. సో యూరప్ లో ఉండేవి ఆల్ప్స్ కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా విచ్ కన్సిస్ట్ ఆఫ్ గ్రేట్ డివైడ్ రేంజ్. అలాగే ఆస్ట్రేలియాలో మనకి ఇంపార్టెంట్ గా ఇంకేమున్నాయంటే శాండ్ డ్యూన్స్ అంటాం. మంచి పెద్ద పెద్ద ఇసుక దిబ్బలన్నీ కూడా ఉన్నది ఏ రేంజ్ లో అంటే ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియా దగ్గరే మనకి పగడపుల దీవి లేదా పగడపు దిబ్బ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ కోరల్ సీ. ద కోరల్ సీ ఈజ్ ఆల్సో లొకేటెడ్ అండ్ ద నియర్ ద విచ్ కాంటినెంట్ అని అడిగితే సో దట్ ఈస్ ఆల్సో ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, విచ్ పర్సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద అలీగర్ మూవ్మెంట్? సో అలీగర్ మూవ్మెంట్ తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైనా అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి రాజేంద్ర ప్రసాద్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహాత్మా గాంధీ అండ్ జవహర్లాల్ నెహ్రూ. సో జనరల్ గా ఎప్పుడైతే మనకి మిడీవల్ ఇండియాలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముస్లిం పరిపాలన స్టార్ట్ అయిందో, సో ముస్లిం పరిపాలన అంటే మీరు రెండు డైనాసిటీస్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి ఢిల్లీ సల్తనేట్ లేదా ఢిల్లీ సుల్తాన్లు అని చెప్పేసి పిలుస్తారు. సో రెండోది వచ్చేసి మనకి మొఘల్స్ అంట. సో ఢిల్లీ సల్తనేట్ లేదా మొఘల్స్ ఇండియాని రూల్ చేస్తున్న టైంలో మోస్ట్లీ వాళ్ళ ఆర్మీ అంతా కూడా వాళ్ళకు సంబంధించింది. దాంతోపాటు ఇండియాలో చాలా మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఇండియాలో మోడర్న్ ఇండియా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆ పార్ట్ ఆఫ్ ఇండియా ఆ టైం పీరియడ్ వచ్చేటప్పటికి చాలా మంది ఈ ముస్లిం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువగా యుద్ధాల్లో పాల్గొనడం, యుద్ధాలు నేర్చుకోవడం, తిరుగుబాట్లు చేయడం ఇలాంటి వాటికి పరిమితం అయ్యారు. కానీ సో వాళ్ళల్లో కంప్లీట్ గా డెవలప్మెంట్ అనేది లోపించింది. సో వాళ్ళు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. అలాంటివి కావాలి అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా కొన్ని ప్లేసెస్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో ముస్లిం రీఫార్మ్స్ కోసం ఎట్లాంటి రీఫార్మ్స్ అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్. సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది కావాలి. సో సెకండ్ వన్ ఎస్పెషల్లీ విమెన్ ఓరియంటెడ్, ముస్లింలో విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ముస్లిం యొక్క డెవలప్మెంట్, ఏ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనొచ్చు. సో ఎంప్లాయ్మెంట్ కోసం ఇలాంటి వాటి కోసం అలీగర్ మూవ్మెంట్ లేదా అలీగర్ ఉద్యమం అనేది ముస్లిం సంస్కరణల కోసం స్టార్ట్ అయింది. సో దాన్ని స్టార్ట్ చేసిన పర్సన్ మనకి ఎవరు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన దీన్ని స్టార్ట్ చేసి ఉన్నారు. సో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు, డైరెక్ట్ గా అడిగితే అలీగర్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతారు. లేదా అలీగర్ యూనివర్సిటీ అని ఉండే మనకి అలీగర్ యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు, అది కూడా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కానీ అలీగర్ యూనివర్సిటీని ఆయన స్థాపించినప్పుడు ఏ ఇయర్ లో స్థాపించారంటే 1877, 1877లో ఆయన స్థాపించడం జరిగింది. సో ఆయన అప్పుడు స్థాపించినప్పుడు దాన్ని ముస్లిం ఓరియంటల్ ఆంగ్లో కాలేజ్ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ముస్లిం ఓరియంటల్ ఆంగ్లో కాలేజ్ ఈజ్ కంప్లీట్లీ కన్వర్టెడ్ యాజ్ అ అలీగర్ యూనివర్సిటీ అని చెప్పి పిలవచ్చు. నెక్స్ట్ ఈయన ముఖ్యంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తన కెరియర్ ఫస్ట్ లో అంటే తన జీవితం యొక్క ప్రారంభంలో సో బ్రిటిషర్స్ దగ్గర వర్క్ చేసి ఉన్నారు. దాని తర్వాత అక్కడి నుంచి విడిపోయి సో ముస్లిం సంస్కరణల కోసం ముస్లింలో ఏదైతే అభివృద్ధి ఉందో దానికోసం ఉద్యమాన్ని చేపట్టడం స్టార్ట్ చేశారు. సో దీంట్లో భాగంగానే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్, 1857 తిరుగుబాటుకి కారణాలు ఏంటి అనే హెడ్డింగ్ తో ఈయన ఒక పాంప్లెట్ ని కూడా ప్రచురించారు. అంటే క్వశ్చన్ ఎలా రావచ్చు, 1857 రివోల్ట్ హీరో ఎవరని అడిగితే మీరు మంగల్ పాండే అని పెడతారు. 1857 లీడర్ ఎవరని అడిగితే బహదూర్ షా 2 అని చెప్పొచ్చు. లేకపోతే 1857 రివోల్ట్ లో ఎవరిని చంపారు, ఝాన్సీ లక్ష్మీబాయిని, సర్ హ్యూజ్ రోజ్. కానీ ఒక్కొక్కసారి ఎలా అడగచ్చు, 1850 ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్ అనే పాంప్లెట్ ని ఇండియాలో ప్రచురించిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా మనం పాసిబిలిటీస్ చూద్దాం. సో రాజేంద్ర ప్రసాద్, సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి మొట్టమొదటి చైర్మన్ గా వ్యవహరించింది రాజేంద్ర ప్రసాదే. అలాగే భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి, 2 సార్లు రాష్ట్రపతిగా చేసిన వన్ ఆఫ్ ద పర్సన్ గా మనం బాబు రాజేంద్ర ప్రసాద్ ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి రాజ్యాంగంలో టోటల్ గా ఎన్ని కమిటీస్ ఉన్నాయంటే 22 కమిటీలు ఉన్నాయి. సో 22 కమిటీలో వన్ ఆఫ్ ద కమిటీగా దేన్ని చెప్తామంటే మనం స్టీరింగ్ కమిటీని చెప్తాం. స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు అంటే మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో దాన్ని పక్కన పెడితే మహాత్మా గాంధీ, మనకి చాలా విషయాలు మనం మహాత్మా గాంధీ గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మూవ్మెంట్స్ గురించి చెప్తున్నాము కాబట్టి మహాత్మా గాంధీకి సంబంధించి 3 మూవ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటాం, రెండోది వచ్చేసి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటాం, మూడోది వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం అంటాం. సో క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు
స్థాపించారంటే 1942 1942. దండి సత్యాగ్రహాన్ని ఎప్పుడు స్థాపించారంటే 1930. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది మనకి 1920 నుంచి 22 మధ్యలో సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది కొనసాగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి గాంధీకి సంబంధించినవి. ఇంకా జవహర్ లాల్ నెహ్రూ ఏమని ప్రకటించారు అంటే పూర్ణ స్వరాజ్ రావాలి. సో పూర్ణ స్వరాజ్ రావాలని ఇండియాలో ప్రకటించిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. ఎప్పటిలోగా రావాలని అడుగుతారు. సో జాన్ 26, 1930 1930 జనవరి 26 కల్లా ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలి, అదే పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అని చెప్పిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. అలాగే ఆయన ఎక్కడ చెప్పారు అని అడిగితే హీ గివెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ విచ్ ప్లేస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాహోర్ ఏరియా. నెక్స్ట్ వన్, which of the following Governor General of Bengal held the post temporarily? సో తాత్కాలికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గవర్నర్ జనరల్ గా చేసిన వ్యక్తులే. అయితే కింది వన్లో తాత్కాలికంగా గవర్నర్ జనరల్ గా భారతదేశంలో బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి సర్ జాన్ మార్క్ ఫెన్స్. సో సర్ జాన్ మార్క్ ఫెన్స్ ఎవరైతే ఉన్నారో 1785 నుంచి 86 1 year వరకే టెంపరీగా ఇండియాలో గవర్నర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో హీ ఈస్ యాక్టెడ్ యాజ్ ఎ టెంపరరీ ఫర్ దట్ యాజ్ అ 1 year గవర్నర్ General of India. So option A is a correct answer. Next one. So his greatest achievement is the field of religious reforms was the setting up to the Brahma Samaj and the Brahmo Samaj. Who he is? So Brahma Sabha, Brahma Samaj ఈ రెండింటిని కూడా భారతదేశంలో పెట్టి అది ఆయన యొక్క గ్రేటెస్ట్ ఘనతగా గుర్తించబడిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. సో బిఆర్ అంబేద్కర్ కి సంబంధించి ఎటువంటి సమాజాలు లేదా సొసైటీలు లేవు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సంబంధించి ఇంపార్టెంట్ గా ఏమున్నాయంటే ఒకటి మాహర్ల ఉద్యమం అంటాం. సో ద మాహర్ మూవ్మెంట్ ఈజ్ బిలాంగ్స్ టు దట్ విచ్ పర్సన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఎవరైతే మనకి లో క్యాస్ట్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళ కోసం అంటూ ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, ఈయన స్థాపించిన పత్రిక పేరు మూక్ నాయక్. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఏమని కూడా పిలుస్తారు అంటే మోడ్రన్ మను అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పిలవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళారంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి అంబేద్కర్ కి సంబంధించినవి. అలాగే మనకి అంబేద్కర్ కి రిలేటెడ్ ఉన్న ఆయన కమెంట్ చేసిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 32 ఆయన కమెంట్ చేయడం జరిగింది. రాజ్యాంగానికి ఆత్మ వంటిది, ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ద ఆర్టికల్ ఆఫ్ 32 అని కమెంట్ చేసింది ఎవరు అంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాని పక్కన పెడితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్వామి వివేకానంద ఉన్నారు. సో స్వామి వివేకానంద పుట్టింది ఎప్పుడు అంటే జాన్ 12. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం. ఆన్ ద బర్త్డే ఆఫ్ జాన్ 12 ఆఫ్ స్వామి వివేకానంద ఇండియా ఈ సెలబ్రేటింగ్ నేషనల్ యూత్ డే. సో భారతదేశ జాతీయ యువ దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జాన్ 12న. అలాగే స్వామి వివేకానంద రాసిన దాంట్లో చాలా ఫేమస్ బుక్ గా మనం దేని చెప్పొచ్చు అంటే రాజయోగ అనే బుక్ ని కూడా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, స్వామి దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్. వేదాలకి తరలి వెళ్ళండి అని చెప్పింది కూడా స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ప్రకారం ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తారు. అండ్ దాని తర్వాత స్వామి దయానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో ఆయన స్థాపించిన సమాజం పేరు ఏది అంటే ఆర్య సమాజ్. సో ద ఆర్య సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ పర్సన్ అంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ అ పర్సన్ ఇన్ ఇండియా హూ స్టార్టెడ్ దట్ బ్రహ్మ సభ అండ్ బ్రహ్మ సమాజ్. సో బ్రహ్మ సభని బ్రహ్మ సమాజ్ని కూడా స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. అలాగే ఈయన ఏ చట్టం కోసం పాటుపడ్డారు అంటే సతీ చట్టం. సో సతీ అబాలిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1829లో. దీన్ని తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి విలియం బెంటిక్. సో భారతదేశంలో విలియం బెంటిక్ 1829లో సతీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సతీ నిర్మూలనకి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ద నెక్స్ట్ వన్, హూ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో జనరల్ గా మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి అడ్వైజర్ గా ఎవరు ఉన్నారో అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మొట్టమొదటిగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది మనకి 1946లో 1946లో స్టార్ట్ కాబడింది. సో అలా 1946లో స్టార్ట్ అయినప్పుడు దానికి ఇన్ టర్మ్ చైర్మన్ గా సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇన్ టర్మ్ చైర్మన్ అంటాం తెలుగులో. తాత్కాలిక చైర్మన్ గా 3 రోజులు పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మళ్ళీ చెప్తున్నాను. సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1946 అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటర్మ్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో ఈయన తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని చైర్మన్ గా ఎన్నుకున్నారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఎన్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో
హెచ్ఎన్ ముఖర్జీని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కింద ఎన్నుకోవడం జరిగింది. అలాగే బిఎన్ రావు, బెనగల్ రావు ఎవరైతే ఉన్నారో సో ఈయనని కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ గా ఎన్నుకోవడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ బిఎన్ రావు, కాన్స్టిట్యూషనల్ వైస్ చైర్మన్ హెచ్ఎన్ ముఖర్జీ అండ్ కాన్స్టిట్యూషనల్ చైర్మన్, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాన్స్టిట్యూషనల్ డే మీకు ఆల్రెడీ తెలుసు, 26th నవంబర్ ని కాన్స్టిట్యూషనల్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే మనకి 26th జాన్ 1950. రాజ్యాంగం రాయడం పూర్తయింది 26th నవంబర్ 1949. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 26th జాన్ 1950లో అమల్లోకి రావడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పర్సన్ ఉండే శ్రీ కేఎం మున్షి. సో శ్రీ కేఎం మున్షి అనే ఆయన ఆథర్, ఆయన చాలా బుక్స్ రాసి ఉన్నారు. అలాగే ఈజ్ అ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒకనొక సభ్యుడిగా ఉన్నది ఎవరు అంటే కేఎం మున్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈయన యొక్క పెన్ పేరు ఏది అంటే ఘనశ్యామ్ వ్యాస్. ఘనశ్యామ్ వ్యాస్. ఒక్కొక్కరికి అంటే ఎవరైతే రైటర్స్ ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్, ఆయన వాళ్ళకున్న పెన్ కి నేమ్ ఉండడం జరుగుతుంది. సో ఈయన యొక్క కలం పేరు, పెన్ పేరు ఏది అంటే ఘనశ్యామ్ వ్యాస్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో. సో వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఆల్సో అని అడుగుతున్నారు, అంటే గవర్నమెంట్ కి హెడ్ అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభనా, లేకపోతే స్పీకర్ ఆఫ్ లోక్సభనా అని అడుగుతున్నారు. సో జనరల్ గా మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 63 నుంచి 73 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్లో 63 ఆర్టికల్ ఏమని మాట్లాడుతుందంటే దేర్ షెల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి ఉపరాష్ట్రపతి అంటూ ఉండాలి అని ఆర్టికల్ 63 చెప్తుంది. ఆర్టికల్ 64 ఏం చెప్తుంది అంటే సో దేర్ షెల్ బి అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ కెన్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన రాజ్యసభ చైర్మన్ గా కూడా పదవీ బాధ్యతల్ని స్వీకరించాలి అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పిందంటే 64 చెప్తుంది. సో ఆర్టికల్ 65 ఏం చెప్తుంది అంటే ఇఫ్ దేర్ ఈస్ అ వేకెంట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫీస్, రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే, మేబీ ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా, ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయినా, ఆ రాష్ట్రపతి యొక్క పదవీ బాధ్యతల్ని ఎవరు చేపట్టచ్చు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ఆర్టికల్ 65. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 66 అంటున్నాం. సో 66 ఏం చెప్తుందంటే ఎలక్షన్. సో ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి డిస్క్రైబ్డ్ అండర్ ద ఆర్టికల్ ఆఫ్ 66. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 67 ఆర్టికల్ అంటున్నాం. సో 67 ఆర్టికల్లో టెన్యూర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన యొక్క పదవీ కాలం ఎంత? సో జనరల్ గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవీ కాలం వచ్చేసి మనకి 5 సంవత్సరాలు. సో ఇలాంటి ఆర్టికల్స్ అన్ని కూడా దీంట్లో డిస్క్రైబ్ చేయబడుతున్నాయి. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ అ ఎక్స్ ఆఫీషియో ఆఫ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించవచ్చు. ఆయన యొక్క పదవీ కాలం ఎంత? రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం అంటే 5 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవిలో లేకపోతే ఆ బాధ్యతని ఎవరు చేపట్టచ్చు అంటే ఉపరాష్ట్రపతి చేపట్టచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి ఎవరు అంటే మనకి వెంకయ్య నాయుడు. అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. సో వీళ్ళిద్దరి పేరుని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంది. ప్రభుత్వానికి అధిపతి ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే దేశ అధిపతిగా మనం ఎవరిని తీసుకుంటాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసుకుంటాం. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గా మనం ఎవరిని తీసుకుంటాం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని తీసుకుంటాం. అది ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ వన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో మనకి ఏదైతే మెజారిటీ పార్టీ ఉంటుందో ఇన్ ద లోక్సభ, వాట్ ఎవర్ ద మెజారిటీ పార్టీ ఇస్, ఆ మెజారిటీ పార్టీలోని ఒక సభ్యున్ని ఆ లోక్సభలో ఉన్న అందరు సభ్యులు కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆయన్నే మనం స్పీకర్ ఆఫ్ లోక్సభ అంటున్నాం. ఇప్పుడు స్పీకర్ ఆఫ్ లోక్సభగా ఉన్నది ఎవరు అంటే ఓం బిర్లా. సో అలాగే ఫస్ట్ స్పీకర్ గా ఉన్నది ఎవరు అంటే జీవి మౌలాంకర్. సో గణేష్ వాసుదేవన్ మౌలాంకర్ అని పిలుస్తాం. ఆయన ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు స్పీకర్ ఆఫ్ లోక్సభగా ఉన్నది మాత్రం ఎవరు అంటే ఓం బిర్లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, the number of writs can be prayed for and issued by the Supreme Court or High Court is. Supreme Court లేదా హై కోర్టు జారీ చేయగలిగే రిట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో రిట్లు అనేవి మనకి దేంట్లో వ్యవహరించబడతాయంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో ఉంటాయి. సో ప్రాథమిక హక్కుల్లో ఎన్నో ఆర్టికల్లో రిట్స్ ఉంటాయంటే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 రాజ్యాంగానికి ఆత్మవంటిదని చెప్పింది ఎవరు అంటే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఆర్టికల్ 32 ప్రకారం ఎవరు రిట్స్ ని జారీ చేస్తారంటే సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 226 ప్రకారం ఎవరు రిట్స్ ని జారీ చేస్తారంటే హైకోర్టు. సో టోటల్ గా వీళ్ళు ఎన్ని రిట్స్ ని జారీ చేయొచ్చు అంటే 5 రిట్లని జారీ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి.
సో ఈ రిట్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా అక్కడ జరగాల్సిన పని ఏదైనా జరగకపోయినా, ఒక పనిని ఆపాల్సి వచ్చినా, దెర్ ఈస్ అ అఫీషియల్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్, కొన్ని అఫీషియల్ వర్డ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెబియస్ కార్పస్ అంటాం, మ్యాండమస్ అంటాం, సెరిషరీ అంటాం, ప్రొహిబిషన్ అంటాం, వారెంటో అంటాం. ఏవైతే ఈ 5 రిట్లు ఉన్నాయో ఈ 5 పదాలతో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో సో ఈ అధికారాన్ని యూజ్ చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు అక్కడ ఆ ఆర్డర్ ని జారీ చేయడం జరుగుతుంది. హెబియస్ కార్పస్ అంటే టు హూమ్ ద బాడీ అని, అంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందర గనుక ప్రవేశపెట్టకపోతే సో హెబియస్ కార్పస్ ద్వారా ఆ పర్సన్ ఎక్కడ ఉన్నారు, టు హూమ్ ద బాడీ, వేర్ ద బాడీ అని చెప్పేసి ఆ హెబియస్ కార్పస్ ద్వారా కనుక్కోవచ్చు. సో దాన్ని ఇచ్చే హక్కు సుప్రీంకోర్టుకి ఉంటది, హైకోర్టుకి ఉంటది. రెండోది వచ్చేసి మనం మ్యాండమస్ అంటున్నాం. మ్యాండమస్ అనేది కేవలం గవర్నమెంట్ ఆఫీసర్స్ కి మాత్రమే యూజ్ చేసే రిట్. ఇది ప్రైవేట్ వ్యక్తులకి యూజ్ చేయలేం. అంటే క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఎన్ని రిట్స్ ఉన్నాయి అడిగిన తర్వాత ఈ 5 రిట్స్ లో ఏ రిట్ మాత్రమే మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద వర్క్ చేయించగలం లేదా ప్రైవేట్ వ్యక్తుల మీద జారీ చేయలేమని అడిగితే ఆన్సర్ వచ్చేసి మనకి ఏది అంటే మ్యాండమస్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాండమస్ అంటే అర్థం ఏంటంటే హై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన సబార్డినేట్ ని పర్టికులర్ గా వర్క్ చెయ్యమని, ఆ వర్క్ జరిపించమని జారీ చేసే ఆర్డర్ ని, జారీ చేసే సిస్టమ్ ని మనం ఏమని పిలుస్తామంటే మ్యాండమస్ అని చెప్పి పిలుస్తాం. సో దాని తర్వాత ఉన్నది మనకి ప్రొహిబిషన్, సెరిషరీ. ఈ రెండు కూడా హై కోర్ట్స్, ఉన్నత కోర్టులు ఏవైతే ఉంటాయో వాటి సబార్డినేట్ కోర్ట్స్ మీద సో విధించే సిస్టమ్ నే లేదా ఆర్డర్ నే మనం ఏమని పిలుస్తామంటే సెరిషరీ అండ్ యాజ్ వెల్ as ప్రొహిబిషన్ అంటాం. లాస్ట్ వన్ వచ్చేసి వారెంటో అని పిలుస్తాం. ఈ 5 కూడా ఈ 2 కోర్ట్స్ ఇష్యూ చేస్తాయి. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే హైకోర్టు ఏదైతే రిట్స్ ని జారీ చేసిందో ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆ రాష్ట్రంలో మాత్రమే ఈ రిట్స్ అనేవి వర్తిస్తాయి. సుప్రీం కోర్ట్ చేసే రిట్స్ యొక్క ఏదైతే ఆర్డర్ ఉంటుందో అది దేశమంతా వర్తిస్తుంది. సుప్రీం కోర్ట్ జారీ చేసే రిట్స్ డైరెక్ట్ గా దేన్ని ఇండికేట్ చేస్తాయంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ ని ఇండికేట్ చేస్తాయి. అంటే క్వశ్చన్ ఎలా పడుతుంది, ఫండమెంటల్ రైట్స్ విల్ బి ప్రొటెక్టెడ్ బై యూజింగ్ రిట్స్ బై ద విచ్ కోర్ట్, ఏ కోర్టు ఈ రిట్స్ ని యూజ్ చేసి ఫండమెంటల్ రైట్స్ ని కాపాడుతుంది అని అడుగుతారు. ఆప్షన్స్ లో సుప్రీం కోర్ట్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటుంది, లోక్ అదాలత్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, రిట్స్ 2 కోర్ట్స్ యూజ్ చేయొచ్చు కానీ ఫండమెంటల్ రైట్స్ ని ఎస్పెషల్ గా ఇండికేట్ చేసేది ఏది అంటే దట్ ఈస్ అ సుప్రీం కోర్ట్ ఓన్లీ. నెక్స్ట్ వన్, The president can expend out the contingency fund of India. సో భారతదేశం యొక్క అఘాంతక నిధి నుండి రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు ఖర్చు చేస్తారు అని అడుగుతున్నారు. సో జనరల్ గా మనకి 3 kinds of ఫండ్స్ ఉంటాయి. ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం, 2 కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం, 3 వచ్చేసి పబ్లిక్ ఫండ్ అని చెప్పి పిలుస్తాం. 3 ఫండ్స్ ఆర్ దేర్. సో ఈ 3 ఫండ్స్ కూడా గవర్నమెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ కోసం యూజ్ చేస్తుంది. సో జనరల్గా ఈ ఫండ్స్ అన్ని కూడా గవర్నమెంట్కి వచ్చే మనీ అని చెప్పొచ్చు. ద మనీ విచ్ ఈస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ డిఫరెంట్ వేస్. అది ట్యాక్సెస్ లో కావచ్చు, రెంట్స్ లో కావచ్చు, లీజ్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు. వీటన్నిటి ద్వారా ఏవైతే మనీ వస్తాయో ఆ మనీని ఇట్లా ఫండ్స్ రూపంలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనకి బడ్జెట్ అని మాట్లాడుతున్నాం కదా, సో బడ్జెట్లో ఏం చేస్తారు అంటే ప్రీ ప్లాన్డ్ అంట. సో ఈ స్కీమ్కి ఎంత, అగ్రికల్చర్కి ఎంత, లేకపోతే హెల్త్కి ఎంత అని చెప్పేసి ఈ డిస్కషన్ అంతా చేసి ఈ మనీని అలొకేట్ చేయడం జరుగుతుంది. అదంతా ఇయర్ మొత్తం కూడా ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. అయితే కొన్నిసార్లు మేబీ అర్త్క్వేక్స్ రావచ్చు, వరదలు రావచ్చు, లేకపోతే మనకి సునామీ లాంటివి అటాక్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు కోవిడ్ లాంటిది సడన్ గా రావచ్చు. ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ లేదా న్యాచురల్ ఈవెంట్స్ ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు అంటాం, ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేయాల్సి వస్తే, గవర్నమెంట్ కనుక మనీ ఖర్చు పెట్టాల్సి వస్తే అలాంటి మనీని ఎక్కడి నుంచి వాడుకోవచ్చు అంటే కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. అలాంటి మనీని బయటకు తీసి విత్డ్రా చేసే హక్కు ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ విత్డ్రా మనీ from the contingency fund of India without taking a permission from any kind of system. ఏ సిస్టమ్ నుంచి పర్మిషన్ లేకుండా రాష్ట్రపతి ఆ ఫండ్ నుంచి, ఆ నిధి నుంచి మనీని విత్డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఏమని ఉన్నాయి, ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ద నేషనల్ కెలామిటీస్ అని ఉంది, నెక్స్ట్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ అని ఉంది, ఓన్లీ విత్ ద అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. సో జనరల్ గా ఏంటి, ఇక్కడ ఏ కారణమైనా అవనివ్వండి అది ఎమర్జెన్సీ అంటున్నాం. న్యాచురల్ కెలామిటీనే అవసరం లేదు, అది ఏ ఎమర్జెన్సీ అయినా సరే రాష్ట్రపతి ఎవరి పర్మిషన్ లేకుండా తీయొచ్చు కాబట్టి సో వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ వన్, under which of the following act was first Supreme Court established in Calcutta? సో కలకత్తాలో సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటి అని అడుగుతున్నారు. సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1830, చార్టర్ యాక్ట్ 1833. సో ఇక్కడ మనం జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 యాక్ట్స్.
ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అంటున్నాం. 1757లో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది అండ్ 1764లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ 1764, బ్యాటిల్ ఆఫ్ బక్సార్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ 1757, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఇస్ ఇన్ 1764. ఈ 2 యుద్ధాలు జరిగిన తర్వాత నిజామత్ దివానీ అనే రైట్స్ కాస్త బ్రిటిషర్స్కి వెళ్ళిపోవడం జరిగింది. బెంగాల్, బీహార్, ఒడిశా వీళ్ళ అండర్లోకి రావడం జరిగింది. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ ప్రాంతాల్లో రూల్ చేయడానికి కొన్ని చట్టాలు చేశారు. అలాంటి చట్టాల్లో మొట్టమొదటి చట్టంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చెప్పొచ్చు. సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా బెంగాల్, బీహార్, ఒడిశా, బాంబే, మద్రాస్ ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా సెర్టైన్ రూల్స్తో రూల్ చేయబడ్డాయి అండర్ ద సర్వైలెన్స్ ఆఫ్ బ్రిటిషర్స్ అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఏం చేశారంటే ఈ యాక్ట్ కిందే మనకి 1774లో 1774లో కలకత్తా కేంద్రంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా సుప్రీం కోర్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. సో కాబట్టి ఏ యాక్ట్ కింద అడుగుతున్నారు కాబట్టి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 కింద. సో ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా సుప్రీం కోర్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అలా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఫస్ట్ టైం నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే సర్ ఎల్జిమ్ ఇంపే. సో సర్ ఎల్జిమ్ ఇంపే ఎవరైతే ఉన్నారో, సో he is the first chief justice of India before independence who are recruited by Britishers in 1774. 1774లో ఈయన అపాయింట్ చేయబడ్డారు. అలాగే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మనకి హెచ్జే కానియా. హూ రోట్ ద ఫేమస్ బుక్ వి ద పీపుల్. సో వి ద పీపుల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. టిఎన్ కౌల్, జేఆర్డి టాటా, ఖుష్వంత్ సింగ్, నాని పాల్కేవాలా. సో జనరల్గా మనకి ఖుష్వంత్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఖుష్వంత్ సింగ్ రాసిన చాలా ఫేమస్ బుక్ ఏది అంటే ద ట్రైన్ టు పాకిస్తాన్. వన్ ఆఫ్ ద సెన్సేషనల్ బుక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ట్రైన్ టు పాకిస్తాన్ అనే పాపులర్ బుక్ ని రాసింది ఖుష్వంత్ సింగ్. దాని తర్వాత జేఆర్డి టాటా ఎవరైతే ఉన్నారో హీఈస్ నాట్ అ ఆథర్, హీఈస్ అ బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు. సో జేఆర్డి టాటా ఇండియాలో చాలా ఎస్టాబ్లిష్ చేశారు. జేఆర్డి టాటాని మనం ఇండియాలో ఏమని పిలుస్తున్నాం అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్వేస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్వేస్ అని చెప్పి ఎవరిని పిలవచ్చు అంటే జేఆర్డి టాటాని పిలవచ్చు. నెక్స్ట్ వన్ మనకి టిఎన్ కౌల్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆథర్. అయితే ఇక్కడ వి ద పీపుల్ అనే బుక్ ని మాత్రం రాసింది ఎవరు అంటే నాని పాల్కీవాలా. సో నాని పాల్కీవాలా ఈజ్ అ జ్యూరిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ లిబరల్ ఎకనామిస్ట్. ఈయన ఆర్థికవేత్త అండ్ యాజ్ వెల్ యాజ్ అ న్యాయవేత్త కూడా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అ వెరీ ఫేమస్ ఆథర్. డిఫరెంట్ బుక్స్ ని రాసి ఉన్నారు. సో దాంట్లో వి ద పీపుల్ తో పాటు చాలా ఫేమస్ అయిన బుక్ ఏది అంటే వి ద నేషన్. సో వి ద నేషన్ అనే బుక్ ని కూడా రాసింది ఎవరు అంటే మనకి నాని పాల్కీవాలా. So this is a correct answer. Option D is a correct answer. The next one, in which of the following year was the Food Corporation of India is established? FCI ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు. 1955, 1960, 1965, 1970. సో జనరల్గా మనకి 1965లో ఫస్ట్ టైం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ న్యూఢిల్లీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇప్పుడు న్యూఢిల్లీలో ఉంది. Next one, name the individual who has won the Subhash Chandra Bose ఆప్ద ప్రబంధన పురస్కార్ 2021. ఆప్ద ప్రబంధన పురస్కార్ 2021 యొక్క సుభాష్ చంద్రబోస్ ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి ఆదిత్య బందోర్ అండ్ కుమార్ మున్నాన్ సింగ్, రాజేంద్ర కుమార్ భాండారి అండ్ మనోజ్ కుమార్ బిందాల్. సో మనకి రాజేంద్ర కుమార్ భాండారి ఎవరైతే ఉన్నారో సో హీ రిసీవ్డ్ దట్ ఆప్ద ప్రబంధన్ పురస్కార్ 2021. సో జనరల్ గా మనకి సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క బర్త్ యానివర్సరీని బేస్ చేసుకుని ఇలాంటి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని ఇండివిజువల్ కి ఇస్తారు, అలాగే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ ఈ అవార్డుని ఆర్గనైజేషన్ కి లేదా ఇన్స్టిట్యూషన్ లాంటి వాటికి ఇస్తే దాని యొక్క మనీ ప్రైజ్ వచ్చేసి మనకి 50 lakhs దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇండివిజువల్ కి ఇచ్చారు కాబట్టి భాండారికి ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 5 lakhs. సో 5 lakhs క్యాష్ ప్రైజ్ ని రాజేంద్ర కుమార్ భాండారికి ఆప్ద ప్రబంధన్ పురస్కార్ కింద గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, who has been appointed as the new chairman of CEO and Railway Board. సో మనకి రైల్వే కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో సంజయ్ పాల్, అమిత్ ధావన్, సునీత్ శర్మ అండ్ హరీష్ కుమార్ సాహు. సో మనకి సునీత్ శర్మ ఎవరైతే ఉన్నారో హీ అపాయింటెడ్ యాజ్ ద న్యూలీ CEO ఆఫ్ రైల్వే బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది వరకు మనకి CEO గా పనిచేసింది వినోద్ కుమార్. సో ఆయన ప్లేస్ లో ఇప్పుడు సునీత్ శర్మ అపాయింట్ అయి ఉన్నారు.
నెక్స్ట్ వన్, the 2021 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ has been conferred upon how many students? ఎంత మంది విద్యార్థులకి 2021 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రదానం చేశారని అడుగుతున్నారు. సో టోటల్ 39 మెంబర్స్. సో 39 మందికి సో 2021 ప్రధాన బాల పురస్కార్ అవార్డుని ఇవ్వడం జరిగింది. యక్షగాన ఫోక్ డాన్స్ ఇస్ అసోసియేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో మనకి యక్షగానం అనే జానపద నృత్యం ఏ భారతీయ రాష్ట్రంతో ముడిపడి ఉంది అని అడుగుతున్నారు. సో జనరల్గా ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఏముంటాయి, కోలాటం ఉంటుంది, భామ కలాపం ఉంటుంది, తోలు బొమ్మలాట, భామ కలాపం, కోలాటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫోక్ డాన్సెస్గా చెప్పొచ్చు. సో దాని తర్వాత తమిళనాడు వీ హ్యావ్ అ ఫేమస్ క్లాసికల్ డాన్స్, భరతనాట్యం ఫేమస్ డాన్స్గా చెప్పొచ్చు. సో దాని తర్వాత కేరళ వచ్చేసి మనకి కేరళలో చాలా ఫేమస్ క్లాసికల్ డాన్స్గా మోహిని అట్టాన్ని చెప్పొచ్చు. సో దాని తర్వాత మనకి కుడి అట్టం అని చెప్పేసి కేరళలో వెరీ ఫేమస్ ఫోక్ డాన్స్ ఈస్ దేర్, కుడి అట్టం. అలాగే కర్ణాటకలో ఫేమస్ డాన్స్ గా మనం దేని చెప్పొచ్చు అంటే యక్షగాన. సో యక్షగాన ఇస్ వెరీ ఫేమస్ డాన్స్ ఇన్ దట్ కర్ణాటక ఏరియా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ కమిటీ రికమెండెడ్ అబాలిషన్ ఆఫ్ ట్యాక్స్ రిబేట్స్ అండర్ సెక్షన్ 88? సో సెక్షన్ 88 కింద పన్ను మినహాయింపులను రద్దు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇక్కడ ఏదైతే పన్ను మినహాయింపు అంటున్నాం దట్ ఈస్ నథింగ్ బట్ ట్యాక్స్ రిబేట్. ఇక్కడ ట్యాక్స్ రిబేట్ అంటే సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మనం ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో ఏదైతే ట్యాక్స్ పే చేసామో ఆ ట్యాక్స్ పే చేసిన తర్వాత మనం ఆ డిఫైన్ చేసిన కమిటీ డిఫైన్ చేసిన లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసిన ఆ మనీని గనక ఆ ఆదాయాన్ని గనక క్రాస్ చేయకపోతే మనం పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. సో ద రిటర్న్ మనీ విచ్ వి పేడ్ ఇన్ ద ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్ యాక్టివిటీస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనం ట్యాక్స్ రిబేట్స్ కింద చెప్పొచ్చు. సో సెక్షన్ 88 కింద ట్యాక్స్ రిబేట్స్ గురించి రికమెండ్ చేసిన కమిటీ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి చెల్లయ్య కమిటీ, కేల్కర్ కమిటీ, షోమ్ కమిటీ, నన్ ఆఫ్ ద అబౌవ్ ఉంది. ఆన్సర్ వచ్చేసి మనకి కేల్కర్ కమిటీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The next one, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ ఆర్ గివెన్ టు? సో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఎవరికి ఇస్తారు అని అడుగుతున్నారు. ఎక్సలెన్సీ ఇన్ ద ఫిలిం డైరెక్షన్, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్, ఎక్స్ప్లోరింగ్ న్యూ డైమెన్షన్స్ ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్, క్రియేటింగ్ మాస్ అవేర్నెస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో మనకి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి డిఆర్డిఓ ఆధ్వర్యంలో సో ఈ ఏదైతే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ ఉన్నాయో ఆ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, what the type of missile is VLSRSAM? సో VLSRSAM అనేది మనకి ఎట్లాంటి మిసైల్ అని అడుగుతున్నారు. సో అక్కడే మనకి ఆన్సర్ ఉంది. VL అంటే అర్థం వెర్టికల్ లాంచర్ అని చెప్పేసి. VL మీన్స్ వెర్టికల్ లాంచర్. SR మీన్స్ షార్ట్ రేంజ్. S మీన్స్ సర్ఫేస్ అండ్ M మీన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని అర్థం. సో ఇక్కడ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెర్టికల్ లాంచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది VLSRSAM యొక్క అబ్రివేషన్. ఇట్ ఈస్ జనరలీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, జనరలీ షార్ట్ రేంజెస్ లేదా షార్ట్ టార్గెట్స్ కోసం యూజ్ చేస్తాం. మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. లైక్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్కి మనం ఎగ్జాంపుల్గా దేని చెప్పొచ్చు అంటే త్రిశూల్ని చెప్పొచ్చు. అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, బెలాస్టిక్ మిసైల్స్ ఉంటాయి, ఇంటర్సెప్టార్ మిసైల్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిసైల్స్ డిపెండ్స్ ఆన్ దట్. అంటే కొన్ని కాంటినెంట్ టు కాంటినెంట్ మీదకి ల్యాండ్ టు ల్యాండ్ యూజ్ చేస్తాం, కొన్ని సబ్మెరైన్ నుంచి డైరెక్ట్గా ఎయిర్లో యూజ్ చేస్తాం, కొన్ని డైరెక్ట్గా సబ్మెరైన్ వైపే యూజ్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ యూసెస్. అది సర్ఫేస్ టు ఎయిర్ అవుతుందా, ఇంటర్ కాంటినెంటల్ అంటే కాంటినెంట్ టు కాంటినెంట్ అవుతుందా, లేకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ అవుతుందా, ఎయిర్ టు ఎయిర్ అవుతుందా అనేది అది యూసేజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద హియర్ కరెక్ట్ ఆన్సర్. Which is a protocol provided by the email facility among the different hosts? ఏ ప్రోటోకాల్ వివిధ రంగాల్లో ఈమెయిల్ సదుపాయాన్ని అందిస్తుంది అని అడుగుతున్నారు. FTP, SMTP, Telnet and SNMP అని అంటున్నారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. SMTP protocol provides email facility among the different hosts అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.